ఏంటి సార్ ఇది అందుబాటులో ఉంటాయా మీ ధరలు? ఇప్పటికీ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రేపు 31st రోజు లాంచ్ చేయబోతున్నాం అండి. ఇది లాంచింగ్ ఆఫర్ లాగా, లాంచింగ్ ఆఫర్ కు మనం 50 మెంబర్స్, కేవలం 50 మెంబర్స్ కు 23,500కే ఇస్తున్నామండి ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్. 25,000 దాన్ని ఓన్లీ లాంచింగ్ ఆఫర్ 23,500 ఇస్తున్నాం. ఓకే, 23,500 అంటే మనకి ప్లాట్ సైజెస్ ఎంత నుంచి? 170 నుండి ఉంటాయి, 500 వరకు మన ఇష్టం సైజ్ తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అండ్ ప్లాటింగ్ పూర్తయి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. బెస్ట్ థింగ్ దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకొకటి SBI లోన్ ఉందండి. అది కూడా మామూలు ఊరికి SBI హోమ్ అప్రూవ్ లోన్ చేసిందంటే మొత్తం స్కూటీని చేసేసారు. SBI అప్రూవ్ అనేది తెలుసు కదా, వాళ్ళు ఎన్ని చేసి చూసి చేస్తుంటారో. సో దానివల్ల కస్టమర్లకు కూడా చాలా మంది ఇమ్మీడియట్ గా రెడీ అవుతున్నారు. ఎందుకు అంటే SBI అప్రూవ్ ఉంది కదా, సడన్ గా వచ్చేసి తీసుకు HMDA రేరా SBI అప్రూవల్ లోన్తో మనము ఈ ప్రాజెక్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. రేపు 31st కే ఇది లాంచింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మనకు కొన్ని బుకింగ్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ 31st వరకే మనము అంటే ఫస్ట్ 50 బుకింగ్స్ కే మనం ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. 23,500 తర్వాత 25,000 25,000 అనుకుంటే కూడా సుమారు మనకి 170 అంటున్నారు కాబట్టి దగ్గర దగ్గర 40 లక్షలు ఒక 170 గజాల ఒక ప్లాట్ స్వర్ణగిరి ప్రాంగణంలో మనకి వెనకాల సుప్రభాతం, అలాగే ఇంకా స్వామి నామాలన్నీ వినిపిస్తూ కూడా ఉదయం నిద్ర లేవడానికి అన్ని విధాలా కూడా చాలా శుభకరంగా మంగళకరంగా అనిపిస్తోంది. అండ్ కనెక్టివిటీస్ అయితే మనం చూసాం ఆల్రెడీ, అంటే రకరకాల పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వరంగల్ గనక ఒకవేళ మనకి సెకండ్ క్యాపిటల్ గా రూపుదిద్దుకుంటే ఇంకా ఏంటి సార్, ఇంకా వేరే ఉంటుంది. యాక్చువల్ గా మన వరంగల్ ఇప్పుడు మన తెలంగాణకు క్యాపిటల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే మామునూరు ఎయిర్పోర్ట్ కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకు అంటే హైదరాబాద్ ను ఇండియాకు సెకండ్ క్యాపిటల్ చేద్దామనే ఆలోచనతో వరంగల్ కనుక మనకు తెలంగాణ క్యాపిటల్ అయితే హైదరాబాద్ వరంగల్ జంట నగరాలు కాబోతాయి. ఎందుకంటే అంత ఈజీ యాక్సెస్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన కేంద్రం హైదరాబాద్ టు వరంగల్ కు బుల్లెట్ ట్రైన్ కూడా ఇవ్వడం రెడీ అవుతున్నారు. ఒకసారి అది వస్తే చాలా తక్కువ జర్నీలో హైదరాబాద్ వరంగల్ జర్నీకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 6 లైన్స్ కూడా వర్క్లు అవుతున్నాయి. ఇప్పుడు మీరు వస్తుంటే చూసి ఉంటారు, మొత్తం వర్క్స్ అయిపోతున్నాయి. చాలా భువనగిరి స్టేషన్ కూడా 8 నిమిషాలు ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్ అండి 8 మినిట్స్ లో భువనగిరి స్టేషన్ కి వెళ్తాం. ప్లస్ MMTS రాయగిరి వరకు ఉందండి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయింది, మొన్ననే మోడీ గారు వచ్చినప్పుడు చేశాడు. MMTS రాయగిరి వరకు మనకు చేయబోతున్నాం. సో ఇవన్నీ కలుపుకొని దీనికి ఒక పెద్ద డెవలప్మెంట్ కావడానికి ఇది మెయిన్ అన్నట్టు. సార్ ఇప్పుడు మీరే సలహా ఇవ్వండి ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ గా. మీరు ఇన్ని చాలా క్రెడిబుల్ సంస్థగా మీరే వెంచర్స్ వేయడం కాకుండా మీ దగ్గర వెంచర్స్ వేసిన వాళ్ళు కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన చాలా మంది ఉన్నారు. మనకి అందరి సుపరిచితులు కూడా సుమన్ టీవీలో. సో అంటే ఇన్వెస్ట్ చేయడం ల్యాండ్ ఎలా ఆలోచించాలి? సపోజ్ వెంటనే వచ్చి ఉండే పరిస్థితులు ఉండరు మా లాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఇలాంటి ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు దాన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్ అండి. ఏ కస్టమర్ అయినా ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనెక్టివిటీ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల వచ్చే డెవలప్స్ ఏమొస్తాయి, ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే అంటే మేము ఇచ్చేది అంటే బెస్ట్ డెవలప్మెంట్, బెస్ట్ లొకేషన్, బెస్ట్ ప్రైస్, ఈ 3 పర్ఫెక్ట్గా చూసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికే చాలా మంది కస్టమర్లకు మనం మంచి జెన్యూన్ ఇచ్చినాం, వాళ్ళ అప్రిషియేషన్ కూడా వచ్చినాయి. అండ్ ఆల్సో వాళ్ళు బహుశా మంచి ఆదాయం వచ్చింది, అప్రిషియేషన్ కూడా వచ్చింది చాలా మందికి. అప్రిషియేషన్ చెప్పారు మీరు ల్యాండ్ లో. నేను అనుకున్నాను అప్రిషియేషన్ అంటే మిమ్మల్ని వాళ్ళ ప్రైస్ అప్రిషియేషన్ వచ్చింది. సో అప్పుడే వాళ్ళకు నిజంగా కూడా అట్లాంటి వాళ్ళను చాలా మంది నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు చాలా సంతోషంగా అనిపించేది. అరే ఇంత మంచి, మేము 2013-14 లో ఒక వెంచర్ వేసినాం, 3,000 పర్ యాడ్ ఇచ్చినాం, 30,000 వాళ్ళు సేల్ చేసుకున్నారు. వాళ్ళు నిజంగా 10 వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళకు అనిపించింది ఓకే, అందుకే వాళ్ళు ఎప్పుడు వెంచర్ చేసినా ఫస్ట్ మాకు కాల్ చేస్తారు, ఏ వెంచర్ చేస్తున్నారు, ఏంది, ఎక్కడ అని. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది వాళ్ళ దాని టేస్ట్. ఇప్పుడు 23-25 కొనేది బహుశా ఐ థింక్ 3-4 ఏళ్లలో అది బాగా డబల్ కి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కమర్షియల్ యాక్టివిటీస్ వస్తున్నాయి, కన్స్ట్రక్షన్ వస్తుంది. ఒకసారి కన్స్ట్రక్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అంటే ప్రైస్ ఇంక్రీజ్. ఒకసారి ఒకరు కన్స్ట్రక్షన్ చేసిన అనుకో పక్క ప్లాట్ అయినా రేట్ పెంచేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకోటి సార్, సపోజ్ నేను ప్లాట్ కొనుక్కున్నాను, ఏదో మీరు ప్లాటింగ్ ఇంకా చేస్తున్నారు, చేసి డెవలప్ చేసి ఇచ్చేస్తారు మాకు. ఇచ్చిన తర్వాత నేను కావాలంటే కట్టుకోవచ్చండి. ఆఫ్టర్ మొత్తం కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్టుకోవచ్చు. ఫైనల్ లేఅవుట్ అవుట్ వస్తుంది, అది వచ్చిన తర్వాత ఆ ఫైనల్ లేఅవుట్ ఏ డేట్ కి వస్తుంది ఒకసారి? ఇప్పటికి కూడా చెప్తున్నాం, March 31st లో ఫైనల్ లేఅవుట్ ఇస్తాం. నెక్స్ట్ మార్చ్, రాబోయే మార్చ్ అంటే మనకి కరెక్ట్ గా 8-9 మంత్స్ మాక్సిమం 31st లోపు ఖచ్చితంగా ఇస్తాం 100%. అది సో ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే 23,500 బుకింగ్ ప్రైస్, 50 మందికి మాత్రమే.
బట్ మహేందర్ రెడ్డి గారు అందరికీ బెనిఫిట్ ఇవ్వాలనుకుంటారు కాబట్టి ఫస్ట్ 2-3 రోజుల్లో 50 బుకింగ్స్ పూర్తి అయిపోయినా కూడా బహుశా ఆఫర్ని ఎక్స్టెండ్ చేస్తారేమో చూద్దాం. అది నెక్స్ట్ లెవెల్కి తెలియదు. అది యాక్చువల్గా అయితే ఫస్ట్ 50 బుకింగ్స్కే ఇస్తున్నాము. అది 31st వరకు అవి క్లోజ్ అయిపోతాయి అనుకుంటున్నాం. 31st మనము లాంచింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ లాంచింగ్ నేనేమంటున్నా అంటే ఏ కస్టమర్ అయినా ఒక్కసారి మీరు ఈ లాంచింగ్ కు స్వర్ణగిరి దర్శనానికైనా వచ్చి ఒక్కసారి దీన్ని చూడండి. మేము చెప్పింది నిజమా కాదా మీకే తెలుసుకోవచ్చు. అవును, అంటే నిజంగానే ఒక కళ ఉంది ఇక్కడ పక్కన భువనగిరి కోట 5 నిమిషాలకు కనిపిస్తుంది. ఇక్కడ నిలబడితే అక్కడ కోట కనిపిస్తోంది, అక్కడ దొర కనిపిస్తున్నాడు. ఇంకేం కావాలి అసలు? అంటే నిజంగానే ఒక అదృష్టం. హాస్పిటాలిటీ కనబడుతుంది. ఎయిమ్స్ హాస్పిటల్, అది ఎయిమ్స్ హాస్పిటల్ అటు కనబడుతుంది. వెంకటేశ్వర స్వామి కనబడుతుంది. ఎంత సీరియస్ వెంచర్ అంటే మనకి ఈ చాలా మంచి వెంచర్ కి ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది. ఆఫీస్ ఏదో అంటే ఫోన్ లో ఎవరో మాట్లాడి పలకరించి అంటే అలా ఉంటే తక్కువని కాదు, బట్ మనకి ఒక ప్రాపర్ సేల్స్ ఆఫీస్ ఉండంటే అర్థం అయిపోతుంది. 439 ప్లాట్స్ అంటే మామూలు విషయం కాదండి. ఐ థింక్ తొందరలో అమ్ముడుపోతే నెక్స్ట్ మేము 10 acres లో విల్లాస్ కూడా కట్టబోతాం. మెయిన్ అది విల్లాస్ సపరేట్ గా చేసినాం. అది విల్లాస్ కూడా కట్టబోతాం. అది విడిగా మనం చేద్దాం. బట్ సుమారు ఎంతలో ఉంటుంది సార్ విల్లా కొనుక్కోవాలి? అది తెలియదు. మీరు ఆల్రెడీ నాకు అక్కడ మీ లాస్ట్ వెంచర్ హ్యాపీ హోమ్స్ చూపించారు. అవునండి. హ్యాపీ హోమ్స్ లో అయితే అసలు అది కూడా ఒక మంచి ఎక్సలెంట్ ప్రాజెక్ట్, చాలా బాగా అయింది కూడా. మనకు అక్కడైతే ఘట్కేసర్ ఆ ప్రాంతంలో అంతా కూడా ₹1 దాదాపు విల్లా వచ్చేసే పరిస్థితి. అంటే ప్లాట్ తీసుకోవడం, కన్స్ట్రక్షన్ చేసేసుకోవడం, ₹1 విల్లా హైదరాబాద్ లో. కెన్ యూ ఇమాజిన్? అసలు కుదరదు. అది కేవలం 3.5 kilometers ORR. ఇక్కడ కనుక మనం ప్లాట్ తీసుకుని ఎవరైనా సపోజ్ ఏ షాపో లేకపోతే ఒక రెస్ట్ హౌస్ లేకపోతే ఒక మెడిటేషన్ సాధన నిలయం లాగా పెట్టుకుని వీకెండ్స్ వచ్చేస్తాం మేము హాయిగా. అన్ని చక్కగా ఏర్పాట్లు చేసుకుని పొద్దునే గుడికి వెళ్తాము, మళ్ళీ అక్కడ నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటాము. క్వైట్నెస్, మెడిటేషన్, ధ్యానం అన్ని చేసుకోవచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా అంటే ఈ ప్రదేశం నెక్స్ట్ కాబోయే మంచి ఆధ్యాత్మికంగా కాబోతుంది కూడా. ఎందుకంటే టెంపుల్ దగ్గర ఉన్నామంటే అన్నిటికీ అంటే కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లస్ ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈవినింగ్ లైట్స్ వేసిన తర్వాత వస్తే ఆ ప్రశాంతత మామూలు ప్రశాంతత. లైట్స్ బాగుంటాయి, చాలా బాగుంటుంది. 6 o'clock కల్లా కనుక వస్తే లైట్స్ పడ్డ చీకటి పడుతున్న టైంకి అక్కడ సాయంత్రం సేవలు నిజంగా చాలా బాగా ఉంటుంది. అది స్వర్ణగిరి ఆలయ ప్రాంగణంలో ఒక రెస్ట్ హౌస్ లేక ఒక చిన్న ఇల్లు కట్టుకుని చుట్టూ మనకి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా మీరు అంటే ఇక్కడ జస్ట్ బయట ఈ ఏరియా అంతా దాటుకుని ఒక 2-3 minutes దూరంలో బయట మనకి రోడ్ ఉంది, కనెక్టింగ్ రోడ్డు. ఆ రోడ్ నుంచి ఇంకా మీకు అన్ని కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, చుట్టూ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చాలా బాగుంది కదా సార్ ఇప్పుడు. ఆల్దో ఇట్ ఈస్ అంటే ఇంకా కొంచెం ఊరికి కొద్దిగా దూరం ఉన్నా కూడా హైదరాబాద్ కి ఇప్పుడు అన్ని దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకి అన్ని ఉన్నాయి కదా ఏర్పాటు. ఇది రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఉంటుంది. సో చాలా అంటే పోలీస్ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే రాచకొండ అంటే హైదరాబాద్ లో, అందుకే ఈ కమిషనరేట్ కూడా దాని కిందనే ఉంటుంది. అది అండ్ ఎక్కడైనా ల్యాండ్ కొనేటప్పుడు మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం రెగ్యులేట్ అయింది మనకి. అందరూ కొంచెం జంకుతారు, అయ్యో ఇది కరెక్ట్ గా ఉంటుందా, దీని టైటిల్ డీడ్ అన్ని బాగున్నాయని. ఒకటి మీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే అందరికీ తెలిసింది, పేరుగాంచిన సంస్థ. మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటికీ ఎన్ఆర్ఐ వాళ్ళు, బయట దేశం ఉన్న ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా నా దగ్గర డాక్యుమెంట్లు అట్లే ఉంచిపోయారు. అంటే వచ్చినప్పుడు తీసుకుందాం లేని. చాలా మంది ఎన్ఆర్ఐ మా దాంట్లో 30 to 40% కస్టమర్లు ఎన్ఆర్ఐలే ఉంటారు. వాళ్ళకు తెలుసు మనం ఎంత జెన్యున్ గా చూపిస్తాం, ఎంత జెన్యున్ గా వాళ్ళ ప్రాపర్టీని కాపాడతాం. ప్రతి 6 months ఒకసారి వాళ్ళకి ఫోటో తీసి పంపిస్తాం. వాళ్ళకి 50 లక్షలు 60 లక్షలు ఒక మాట కూడా కాదు, జస్ట్ ఒక మంచి భూమి ఉంది, ఎప్పటికైనా నేను ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ ఉండడానికి నాకు గుడి పక్కన ఉంటుందని అనిపిస్తుంది. ప్రతి హాఫ్ అన్ అవర్ కు ఉప్పల్ నుండి డైరెక్ట్ బస్ వస్తుంది ఇక్కడికి. గవర్నమెంటే ఏర్పాటు ఇప్పుడు వెళ్ళి చూసాను కదా బస్సులు. పల్లె వెలుగులు అండ్ అలాగే దేవుడి వెలుగులు కూడా ఇక్కడ వెనకాల ఉన్నాయి. సార్ మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే పిలుపు మహేందర్ రెడ్డి గారు, ఇది చాలా మంచి నిజంగా స్వర్ణగిరి సువర్ణ అవకాశం. అందరికీ నమస్కారం అండి. మన స్వర్ణగిరి టెంపుల్ శ్రీపురం సన్నిధి వెంచరు రేపు 31st సండే ఆదివారం రోజు మనము గ్రాండ్ లాంచ్ చేసుకోబోతున్నాం. కేవలం 50 కస్టమర్లకే మంచి ఆఫర్ ఇవ్వబోతున్నాం. మంచి బిగ్ ఆఫర్ ఉంటుంది. ఆ 50 కస్టమర్లో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. సండే రోజు ఒక్కరోజు మీ కొరకు, మీ ఫ్యూచర్ భవిష్యత్తు కొరకు ఒకసారి స్వర్ణగిరి టెంపుల్ దర్శనం చేసుకొని మా సైట్ చూడండి, మీకే అర్థమవుతుంది మేము ఎంత నిజంగా చెప్తున్నాం.
నిజాయితీగా చెప్తున్నాం, కరెక్టా కాదా మీరే తెలుసుకోవచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే ఎస్పెషలీ ఎన్ఆర్ఐ కస్టమర్లకి వాళ్ళకి అంటే ఏం పిలుపునిస్తారు? ఆల్రెడీ మీ దగ్గర ఉండే క్లయింట్స్ కావచ్చు, ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఎన్ఆర్ఐ కస్టమర్లకు జంకుతుంటారు హైదరాబాద్లో ల్యాండ్ కొనాలంటే ఏం చేయాలని. మాకు తెలుసు. మేము కొంతమంది మీకు ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇప్పిస్తాం, వాళ్ళ నంబర్లు కూడా ఇప్పిస్తాం కావాలంటే. ఎన్ఆర్ఐ కస్టమర్లు అందరూ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. మీరు ఒక్కసారి మా వెబ్సైట్కి రండి, లేదంటే మాకు డైరెక్ట్ కాల్ చేయండి. మీకు ఎలాంటి సర్వీస్ అయినా మేము ఇవ్వగలుగుతాం. 100% మీకు జెన్యున్గా మీ రిజిస్ట్రేషన్ మీకు చేతిలో పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసి మీకు చేతిలో పెడతాం. ఏ ప్లాట్ తీసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా, అంటే ఈ రోజు పేమెంట్ చేస్తే రేపే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. రఘుమారెడ్డి గారు, మీ మాటల్లో మీరు కూడా ఒక పిలుపునివ్వండి సార్ ప్రేక్షకులకి. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు. నేను ఒకటే చిన్న రిక్వెస్ట్ మీకు, అంటే ఆన్ ఎనీ సండే ఆర్ సాటర్డే మీరు ఈవినింగ్ 4 o'clock ఒకసారి రండి, లేకుంటే మీరు ఆధ్యాత్మికంగా బాగా చూసుకునేటటువంటి మార్నింగ్ ఒకసారి రండి. వచ్చి ఒకసారి ఇక్కడ మీరు విజిట్ చేస్తే మీరే మీ కళ్ళతోటి మీరు చూసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మా వెంచర్లో తీసుకున్న మేజర్ కస్టమర్స్ అందరూ నార్త్ ఇండియన్స్. వాళ్ళు లార్డ్ బాలాజీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు దేవుని సన్నిధిలో దగ్గరగా ఉండాలని చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, క్లోజ్ కూడా అయిపోయాయి. ప్లస్ రిటైర్ ఉన్న ఎంప్లాయీస్ కూడా they're coming here and having a look at the site and making a decision. ఒకటి ఏంటంటే వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉన్నారు, మేము ఒకసారి మా పిల్లలకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని వస్తామన్నారు. ఒకసారి వాళ్ళకి పెట్టడము, వాళ్ళ పిల్లలు గూగుల్ ఎర్త్లో చూసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ అక్కడ మనకు రైల్వే ట్రాక్ లైన్ కూడా వెరీ పక్కన నుంచి వెళ్తుంది. సో మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూడాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, మీరే డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. राइट एंड हिंदी बोलने वाले हमारे जो वीक्षक हैं उनके लिए हम बोल रहे हैं कि ये जो श्रीपुरम सन्निधि ये वेंचर है, आप एक बार इधर लॉर्ड बालाजी के टेम्पल के पास दर्शन करके एक बार आप डिसीजन ले सकते हैं. आप जैसे तिरुपति में एक ऐसा एक प्रशांत वातावरण है, इधर भी वैसे ही रहता है. आपको एक बार आप विजिट करके आपका डिसीजन ले लो प्लॉट लेने के लिए. అండ్ నిజంగానే మీరు చెప్పినట్టు రఘుమారెడ్డి గారు అలాగే మహేందర్ రెడ్డి గారు, మనకి అంటే స్వామి పాదాల చెంత ఉండే ఒక అభయహస్తం ఏదైతే మనకి అనిపిస్తుందో అటువంటి ఒక రక్షణతో, అటువంటి ఒక రక్షణ కవచంగా, ఒక మంచి పవిత్ర క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న వెంచర్ శ్రీపురం సన్నిధి. అటువంటి ఒక అద్భుతమైన పవిత్ర శోభతో రూపుదిద్దుకుంటున్న వెంచర్ శ్రీపురం సన్నిధి. శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారు ప్రసిద్ధిగాంచిన రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేస్తూ వచ్చారు వారు. కాబట్టి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి. వెంటనే మంచి ఆఫర్ అయితే ఏదైతే ఇస్తున్నారో లాంచ్ చేసిన వెంటనే దాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాం. మహేందర్ రెడ్డి గారు, రఘుమారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.